హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా, రుచిగా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా గనుక పప్పుచారు చేశామంటే ఈ ఎండాకాలంలో నోటికి కమ్మగా 4 ముద్దలు ఎక్కువే తింటామండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు. మన గ్రామ్స్‌లో అయితే గనుక 200 గ్రామ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా 1కి 2 సార్లు కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఒక 3 కప్పులు నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. మనకి ఇలా కందిపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టడం వల్ల కందిపప్పు అనేది మెత్తగా త్వరగా ఉడుకుతుంది. 10 నిమిషాలు ఇలా నానబెట్టుకున్నాం కదా, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసిన ఒక పెద్ద సైజు టమాటా, కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ ఆయిల్. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మనకి పప్పు ఉడికేలోపు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకుందాం. 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెడదాం. చూసారు కదా, ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా స్మాష్ చేసుకుందాం. ఇలా స్మాష్ చేసుకున్నాం కదా, మనకు పప్పుచారు అన్నది కొద్దిగా ఇలా పప్పు ఇలా పలుకు మీద ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 3 రెబ్బలు కరివేపాకు కాడలతో సహా వేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసును కూడా వేసుకుందాం. ఒక 1/2 లీటర్ నీళ్ళు కూడా పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 నిమిషాలు మరిగించుకుందాం. మరగాలి. ఒక పొంగు వస్తే సరిపోదు, మరిగితేనే కదా పప్పుచారు రుచి. 8 నిమిషాలు అయిపోయిందండి. పప్పుచారు అయితే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుందాం. మనకు పప్పుచారు అనేది మరీ చిక్కగా ఉండకూడదండి. ఇలా కొద్దిగా పల్చగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని టేబుల్ స్పూన్ నెయ్యి. మనకు పప్పుచారుకి ఎక్కువ వాడకూడదండి. ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఏదైనా కూడా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనం ఆయిల్ ఎక్కువ వేసామనుకోండి పైన తెట్టలాగా జిడ్డుగా ఉంటుంది. అందుకని ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇందులోనే కచ్చా పచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ పెద్దుల్లిపాయ. మనకి ఇలా తాలింపులో ఉల్లిపాయ ముక్కలు వేయటం వల్ల మన పప్పుచారు అనేది మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ, అలాగే 2 రెబ్బలు కరివేపాకు. పోపు వేగి మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు పప్పుచారు పోసుకుందాం. మనం పప్పుచారుని ఇలా పోపులో పోసుకుంటేనే మనకు తినేటప్పుడు పప్పుచారు అనేది చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదండి, పప్పుచారు అయితే గుమగుమలాడిపోతుంది. ఈ పప్పుచారు కాంబినేషన్కి ఒక ఉప్పు మిరపకాయ కానీ అప్పడం కానీ పెట్టుకున్నామంటే కడుపు నిండా తినేసేయచ్చండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.